ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం ఎఫెసీలకు 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ఉద్ధరించబడి ఉన్నారు. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఉండాలంట. అలా ఉండాలంటే ఏం చేయాలంటే దుష్టత్వమును, అల్లరితనమును, లేదంటే ఒకరిని దూషించే గుణం, ఒకరిపై అల్లరిగా మాట్లాడడం, అల్లరి చిల్లరిగా, అలాగే ఒకరిపైన ఒకరు దూషణ, తిట్టుకోవడం, అలాంటివన్నీ మానేస్తే ఎంతైతే నీతిగా, న్యాయంగా మన మనస్సును శాంతపరచుకుని దేవుని యందు విశ్వాసంతో దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నడుస్తామో అప్పుడంట దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మను మనం ఆనందపరిచిన వారంగా ఉంటామంట. అప్పుడు దేవుడు మన విమోచన దినంలో మనల్ని తీర్పు నాడు మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలో మనం ఉంచుతాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని యందు విశ్వాసంతో పరిశుద్ధాత్మను సంతోషపెట్టే వారుగా ఉండాలని కోరుకుంటూ ఆమె